తమిళనాడు సీఎం విజయ్ ఆయనకి ఒక పిచ్చి ఉంది, అదే కార్ల పిచ్చి. మార్కెట్లోకి ఏ కొత్త కారు వస్తే దాన్ని కొనుగోలు చేస్తాడట. ఒకవేళ అతను కొనకపోయినా వాళ్ళ తండ్రి చంద్రశేఖరన్ కొని పంపిస్తాడంట. చిన్నప్పటి నుంచి అది అలవాటు అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో విజయ్ తండ్రి చెప్పారు. అయితే గ్యారేజ్ చూస్తే కనుక కోట్ల రూపాయల విలువ చేసేటువంటి కార్లతో పాటు 10 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి స్విఫ్ట్ కారు కూడా ఉందంట. ఈ 10 లక్షల లోపు ఉండేటువంటి స్విఫ్ట్ కారులో కూడా విజయ్ తిరుగుతూ ఉంటాడు, ప్రత్యక్షమవుతూ ఉంటాడు అని కూడా చెప్పుకుంటూ ఉంటారు ఆయన అభిమానులు. విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు తమిళనాడుకి. అదే సందర్భంలో ఆయనకు ఉన్నటువంటి రోల్స్ రాయిస్ కార్ని అమ్మకానికి పెట్టారు అని చెప్పి ఇప్పుడు సంచలనంగా ఉంది. సాధారణంగా ఏ ముఖ్యమంత్రి అయినా కానీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆస్తులను నమ్ముకోడు. కానీ విజయ్ తన రోల్స్ రాయిస్ని అమ్మడానికి సిద్ధపడుతున్నారు అనేది కూడా ఇప్పుడు వినిపిస్తుంది. ఆయన ప్రమాణ స్వీకారం సందర్భంగా మాట్లాడినటువంటి మాటలు, ప్రమాణ స్వీకారం తర్వాత ఇచ్చినటువంటి స్పీచ్ ఇవన్నీ గమనిస్తే మీలో ఒకడిగా ఉంటాను అని చెప్పి ఆయన చెప్పాడు. రాజకీయాల్లోకి రమ్మని చెప్పి కూడా మీరే పిలిచారు, అందుకే నేను వచ్చాను, పొరపాటుని కూడా ఒక్క తప్పు కూడా చెయ్యను అని చెప్పి చెప్తూ ఉన్నారు ఆయన. కాకపోతే గత ప్రభుత్వం ఖజానాని ఖాళీ చేసి వెళ్ళిపోయింది అని చెప్పి చెప్తూ తొలి సంతకం 200 యూనిట్ల విద్యుత్ ఉచితం మీద ఫైలు సంతకం పెట్టారు. ఇప్పుడు ఆయన లగ్జరీ లైఫ్ ఏదైతే ఉందో ఆ లగ్జరీ లైఫ్కి దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుంది. తాజాగా ఆయన రోల్స్ రాయిస్ కార్ని వేలానికి పెట్టినటువంటి సందర్భాన్ని చూస్తే అనేకమైన కార్లు ఉన్నాయి. BMW ఉన్నాయి, లెక్సస్ ఉన్నాయి, అనేక కార్లు. ప్రతి మోడల్కి ఒక కారు ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. హై ఎండ్ కార్ల దగ్గర నుంచి 10 లక్షల రూపాయల స్విఫ్ట్ వరకు ఉందని చెప్పి చెప్తున్నారు. మరి ఇప్పుడు మెర్సిడెస్ బెంజ్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఆయన రాజకీయాలకి వాడేటువంటి కారు ఒకటి వాడుతూ ఉన్నారు. మరి మిగతా కార్లు ఏమో గ్యారేజ్లో ఉన్నాయి. కార్ల ఫ్యాషన్ ఆయనకి, కార్లకు